గ్రామ సచివాలయం కార్యాలయం నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో నిరుద్యోగులకు ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు. డిగ్రీ పాస్ అయితే డైరెక్ట్ జీపీఓ పోస్టులు అండి. అంతేకాదు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. సో జీపీఓ పోస్టులతో పాటు మనకి విఆర్ఓ విఆర్ఏ పోస్టులు ఇలా మొత్తం కూడా 10,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా జీపీఓ పోస్టులు అలాగే విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా చూసేద్దాం. గ్రామ సచివాలయంలో మనకి మార్పులు అయితే జరగడం అయితే జరిగింది. సో అందుకే నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పినట్లే అనమాట ప్రభుత్వం. మొత్తం పోస్టులు వచ్చేసరికి 10,954 పోస్టులు అయితే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట ప్రభుత్వం. ఇందులో మనకి 5,000 పోస్టులు అయితే కొత్తగా ఈ జీపీఓ పోస్టుల కోసం రిలీజ్ చేసింది అనమాట. రిమైనింగ్ పోస్టులు ఉన్నాయి కదా, 10,000లో 5,000 వచ్చేసరికి జీపీఓ పోస్టులు, రిమైనింగ్ పోస్టులు వచ్చేసరికి విఆర్ఓ అండ్ అలాగే విఆర్ఏ పోస్టులుగా తీసుకుంటున్నారు అనమాట. సో ముందుగా ఈ జీపీఓ పోస్టులకి ఏజ్ లిమిట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి చూసేసిన తర్వాత విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ అలాగే ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ జీపీఓ పోస్టులకి ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇంటర్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళకి అవకాశం అయితే లేదు. ఈ జీపీఓ పోస్టులకి ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. అంటే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 34 సంవత్సరాల మధ్య గల వారు అయితే ఉండాలన్నమాట. సో అంటే మనకి 18 to 34 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలేషన్ కూడా ఉంది. అంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఒక 4 ఇయర్స్ అబౌవ్, అంటే ఇప్పుడు 34 ఏజ్ లిమిట్ ఉంది కదా, సో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 38, 39, 40 వరకు కూడా అవకాశం అయితే ఉందన్నమాట. అంటే 40 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జీపీఓ పోస్టులకి ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, ఏజ్ లిమిట్ అయితే ఇలా ఉండాలన్నమాట. విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అంటే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. దీనికి ఏ డిగ్రీ అవసరం లేదు, జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. విఆర్ఓ అండ్ విఆర్ఏకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 ఇయర్స్ అనమాట. ఇక్కడతో మనకి జీపీఓ వచ్చేసరికి డిగ్రీ పాస్ అయి ఉండాలి, 18 to 34 ఇయర్స్ కదా. అండ్ నెక్స్ట్ విఆర్ఓ విఆర్ఈకి వచ్చేసరికి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అంటే ముందు 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ చేసి ఉండాలన్నమాట. సో వాళ్ళు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా జీపీఓ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాను కదా, డైరెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. అంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ టైం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి పేపర్ 1 పేపర్ 2 అలా ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా మ్యాక్సిమం మనకి పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. డైరెక్ట్ రిక్వైర్మెంట్ ట్రైనింగ్ అండ్ జాబ్ కూడా ఇస్తారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఒక బాండ్ కూడా రాసి ఇవ్వాలన్నమాట. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ చేస్తాము అని బాండ్ కూడా రాసి ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు మధ్యలో వేరే జాబ్ వచ్చి మీరు జాబ్ వదిలేయాలి అనుకుంటే ఈ జీపీఓకి, సో మీరు ముందుగా బాండ్ రాసిస్తారు కాబట్టి మిడిల్లో వదిలేస్తే కనుక అప్పటి వరకు మీకు పెట్టిన ట్రైనింగ్ ఖర్చుకి అప్పటి వరకు ఇచ్చిన శాలరీ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేస్తేనే అప్పుడు మీరు ఆ జాబ్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు మీరు 2 ఇయర్స్ బాండ్ రాసిస్తే కంపల్సరీ 2 ఇయర్స్ చేయాలి. అప్పుడు మీ యొక్క వర్క్ని బట్టి పర్మనెంట్ అయితే చేస్తారనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి ఇది కూడా సేమ్ 3 ఇయర్స్ బాండ్ అయితే రాసి ఇవ్వాలన్నమాట. 3 ఇయర్స్ బాండ్ రాసి ఇచ్చిన తర్వాత మిడిల్లో మీకు వేరే అవకాశం ఏదన్నా వస్తే మీరు సేమ్ ఇలాగే ట్రైనింగ్ ఖర్చు అలాగే అప్పటి వరకు ఇచ్చిన శాలరీ మొత్తం కూడా వెనక్కి చెల్లించవలసి వస్తుంది. అది ఒకవేళ మీకు ప్రభుత్వం నుంచి జాబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇచ్చిన ట్రైనింగ్ ఖర్చు అలాగే శాలరీ ఏమీ కూడా పే చేయవసరం లేదు. మీకు బయట నుంచి జాబ్ అవకాశం వచ్చి మీకు ఈ జాబ్ నచ్చక రిజైన్ చేయాలనుకుంటే మాత్రం ట్రైనింగ్ ఖర్చు అప్పటి వరకు ఇచ్చిన శాలరీ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేవలసి వస్తుంది. అంటే ఈ 2 ఇయర్స్ వచ్చేసరికి మిమ్మల్ని పర్మనెంట్ చేయడానికి అనమాట. సో మీ యొక్క వర్క్ బేస్ని బట్టి పర్మనెంట్ చేస్తారనమాట. సో అందుకే 2 ఇయర్స్ 3 ఇయర్స్ మనకి బాండ్ రాస్ అయితే ఇవ్వాలన్నమాట. జీపీఓ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఈజీ అండి. అంటే మనకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవన్నమాట. సో విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అంటే పాత విఆర్ఓని అండ్ పాత విఆర్ఏ కూడా తీసుకుంటారనమాట.
సో వాళ్ళకి కూడా సేమ్ ప్రొసీజర్, మనకి బాండ్ రాసి ఇవ్వాలన్నమాట. ఇన్ని ఇయర్స్ చేస్తామని ఖచ్చితంగా బాండ్ రాసిస్తేనే మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది. చెప్పాను కదా, విఆర్ఓ అండ్ విఆర్ఏ పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఈ జీపీఓ వాళ్ళకి మాత్రమే, అంటే న్యూ జాయినింగ్ అవుతుంది కదా, సో వీళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. పేపర్ 1 పేపర్ 2 లాస్ట్ టైమ్గా చూసుకుంటే. ఇలా మనకి జీపీఓ అండ్ విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు సో ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. చెప్పాను కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. సో ఫైనల్గా జీపీఓకి వచ్చేసరికి ఎనీ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఇంటర్ చేసిన వాళ్ళు కానీ, 10th చేసిన వాళ్ళు కానీ ఎవరికి కూడా అవకాశం అయితే ఉండదు. కంపల్సరీ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి చెప్పాను కదా, 2 years కానీ 3 years కానీ వాళ్ళు ఇచ్చిన ఇయర్స్ని బట్టి బాండ్ రాసి అయితే ఇవ్వాలన్నమాట. అంటే మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన తర్వాత బాండ్ రాసి ఇవ్వాలన్నమాట. సో ఎగ్జామ్ వచ్చేసరికి పేపర్ 1 పేపర్ 2 అలా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 to 34. దానికి కూడా జీపీఓకి కూడా మనకి 18 to 34 years కదా. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఏజ్ రిలేషన్ అలా ఉంటుంది. ఈ విఆర్ఓ విఆర్ఏ పోస్టులకు వచ్చేసరికి చెప్పాను కదా, జస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంపల్సరీ ఇంటర్ కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట, ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. సో ఇది మనకి జస్ట్ పర్మనెంట్ చేయడానికి 2 years బాండ్ 3 years బాండ్ అనమాట. సో మిమ్మల్ని ఏదో కాదు, జస్ట్ పర్మనెంట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది ఏంటి, సో మీ యొక్క పనితీరు బట్టి సో పర్మనెంట్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవుతుంది అనమాట. సో అందుకే ఖచ్చితంగా 2 years బాండ్ అయితే రాసి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట, ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదంటే. నోటిఫికేషన్ అంటే ఏంటి, సో ఎగ్జామ్ ఎప్పుడు ఏంటన్నది ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోండి. సో మనకి గ్రామ సచివాలయం .government.in అని సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోండి. సో అంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. సో మెయిల్ అండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది అనమాట. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అండ్ సిలబస్ ఇవన్నీ కూడా సో డేట్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసేసుకోండి. ఇలాంటి ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టకూడదు. నిరుద్యోగులు కానీ అలాగే సో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి అంటే డిగ్రీ అంటే జీపీఓ వాళ్ళకి మాత్రమే, అదే ఇంటర్ అయితే విఆర్ఓ విఆర్ఏ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జీపీఓ పోస్ట్కి వచ్చేసరికి 5000 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. జస్ట్ అప్లై చేసుకుంటే తర్వాత ఎగ్జామ్లో సెలెక్ట్ అయినా అవ్వకపోయినా అది నెక్స్ట్ స్టెప్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ విఆర్ఓ కూడా మనకి 5000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా సెలెక్షన్ ప్రాసెస్ చూసారు, అన్నీ చూసారు కదా. శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సో నోటిఫికేషన్లు అయితే ఇంకే ఇవ్వలేదు, కానీ ముందున్న శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 22,000 టు మనకి 72,000 వరకు కూడా మనకి శాలరీ అయితే ఉంటుంది అనమాట. సో జీపీఓ పోస్టులకి అలాగే సో ఈ విఆర్ఏ పోస్టులకి మొత్తం కూడా 72,000 లోపు అయితే ఉంటుంది అనమాట. అండ్ జీపీఓ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఈ విఆర్ఓ పోస్టులకి మాత్రమే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ మెయిన్ వచ్చేసరికి 18 to 34 years అయితే ఉండాలన్నమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి అది మీరు చూసుకోండి. సో అంటే 40 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40 years బిలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే సిలబస్ ఏంటి అన్నది కూడా ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం, ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.